బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 6 గంటలకు కేంద్ర భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ కీలక సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరు కానున్నారు. పహల్గాం టెర్రర్ అటాక్ తదుపరి ప్రభుత్వ చర్యలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు సాయంత్రం జమ్మూ కాశ్మీర్ కేబినెట్ భేటీ జరగనుంది. టెర్రర్ అటాక్ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేబినెట్ భేటీ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిపై ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, చూస్తున్నాం దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్రదాడిని ఖండించినట్టు తెలుస్తుంది. మరోవైపు యుద్ధ సన్నాహకంగా వైమానిక దళాలను జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలకు కూడా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? మొత్తంగా ఈరోజు కేబినెట్ భేటీలో ఏమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఇక చూసుకున్నట్టుగైతే కేంద్ర కేబినెట్ సమావేశం, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఈ ప్రధానమంత్రి నేతృత్వంలో జరగబోతుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి కీలకమైన అధికారులు, అందుతో పాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ హాజరవుతున్నారు. ఇక రక్షణ త్రివిధ దళాల అధిపతులు, ఇక రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలకమైన అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచారు. వాస్తవంగా అయితే కేబినెట్ మీటింగ్ అనేది కేవలం మంత్రుల మధ్య, కేబినెట్ మంత్రులతో ఆ వింగ్ లో ఉన్నటువంటి మంత్రులు మాత్రమే పిలుస్తారు. ఈసారి మాత్రం మీటింగ్ కి వివిధ దళాల అధిపతులను కూడా పిలుస్తున్నారు. దీన్ని బట్టి చూసినట్టుగైతే సంథింగ్ ఏదో చాలా పెద్ద ఎత్తున జరగబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక భారత యుద్ధ విమానాలని పాక్ సరిహద్దుకి, భారత సరిహద్దు అంటే పాక్ వెంబడి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం అంతా కూడా యుద్ధ విమానాలను తరలిస్తున్నారు. అన్ని ఎయిర్ బేస్ లను కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అంటే పుల్వామా దాడి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్, వాళ్ళ దేశం మీదకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి మొత్తం తీవ్రవాద స్థావరాలన్నీ పడగొట్టారు. మరి అదే రకంగా ధ్వంసం చేశారు. మరి అదే రకంగా ఇప్పుడు మరో కొత్త ప్లాన్ కి సిద్ధమవుతుంది భారత్. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టుగైతే అసలు ఈ దాడి జరిగిన తీరు, దాడిలో ఎందుకు దాడి చేశారు, దానికి ఎవరిని టార్గెట్ గా చేశారు అనేది ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరి హిందువులని టార్గెట్ చేసి ప్రతి ఒక్కరిని దాడి చేసే ముందు, కాల్చే ముందు మీరు హిందువా అని అడిగి, నువ్వు హిందువా క్రిస్టియన్ పేరేంటి తెలుసుకొని షూట్ చేశారు. అంటే హిందూ అనగానే షూట్ చేయడం జరిగింది. అలా షూట్ చేసిన నేపథ్యంలో చాలా, అంటే అసలు ఎవరు కూడా ఊహించలా. ఇప్పటిదాకా అలా ఇలాంటి దాడి జరగల. హిందువులను టార్గెట్ చేసుకుని నువ్వు హిందువా అని చెప్పేసి పిలిచి మరి పేరు పెట్టి మరి పిలిచి దాడి అనేది. కానీ దీన్ని ఈ రకంగా చేయడం, వాళ్ళ ఫొటోస్ కూడా విడుదల చేశారు కొద్దిసేపటి క్రితమే, నలుగురు తీవ్రవాదుల ఫోటోల్ని. మరి ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎందుకంటే హిందువా అని చెప్పి మరి టార్గెట్ చేసి చేయడం, మీ మోడీ చెప్పుకోండి పొండి వెళ్ళి అని చెప్పేసి కూడా ఒక తీవ్రవాది అన్నారంట. అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఒకరికి కాల్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పుకున్న మీ మోడీకి వెళ్ళి అని చెప్పేసి ఒక మాట అన్నాడు. ఆ మాటని ఈ మోడీ చాలా తీవ్రంగా పరిగణించారు. ఇక భారత్ తన తడాకాన్ని చూపించేందుకు సిద్ధమవుతుంది. ఈ దాడి వెనకాతల కానీ పాక్ హస్తం కానీ ఉన్నట్టుగైతే మాత్రం డెఫినెట్ గా యుద్ధం ఖాయమనే తెలుస్తోంది. ఇప్పటికే త్రివిధ దళాల అధిపతులను పిలిపించే తాజా పరిస్థితిని, ఇక సైన్యాన్ని సంసిద్ధం చేస్తున్నారు సరిహద్దు ప్రాంతాల్లో. అంటే ఏదో పెద్ద ఎత్తున జరగబోతుంది. అందుకే చెప్పండి రామకృష్ణ, ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం, ఏ ఉగ్రవాదాన్ని అయితే పాక్ పెంచి పోషించిందో ఆ ఉగ్ర భూతానికి ఇప్పుడు పాకిస్తానే కకావికలమైపోయింది. ఇక భారత్లో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఉగ్రదాడిని చూస్తే మీరు హిందువా అని చెప్పి కాల్చి చంపటం అనేది, అంటే దేశంలో మత కల్లోహాలు రెచ్చగొట్టేందుకు వాళ్ళు పన్నిన పన్నాగంగా భావించాల్సి ఉంటుందా? కేంద్ర సర్కార్ అసలు ఈ విషయంపై ఏం చేయబోతోంది? వాళ్ళు క్లియర్ కట్ గా అడిగారు, నువ్వు హిందువా అంటే టార్గెట్ హిందూస్ అనేది క్లియర్ కట్ అయింది. దాంతో పాటు కొద్ది రోజుల క్రితమే పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఉగ్రదాడికి లింక్ అవుతున్నాయి. దాన్ని కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్ని లింక్ చేస్తున్నాయి.
అక్కడ పాక్ ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడారు, మరి ఈ దాడికి సంబంధించి ఈ హిందూ అనే పదాలను ఉపయోగించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో వాటికి ఇప్పుడు నిన్న జరిగినటువంటి పహల్గాం దాడికి సంబంధం ఉంది, అంతా టాలీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దాడిలో దిగింది కూడా కమాండోస్ దిగారు, పాకిస్తాన్ కమాండోస్ దిగారు. మరి దాన్ని క్లెయిమ్ చేసుకుంది మాత్రం టిఆర్ఎఫ్. కానీ దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. పాకిస్తాన్ హస్తం ఉందనేది ప్రపంచ దేశాలకు చూపించబోతుంది భారత్. మరి అది గాని నిజం రుజువైతే మాత్రం పాక్ పై యుద్ధం తప్పదని చెప్పి తెలుస్తుంది. పాక్ ని సర్వనాశనం చేయడానికి ఈ భారత్ సిద్ధమవుతుందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాధారణ పౌరుల్ని, అమాయకుల్ని టార్గెట్ గా చేసుకొని చేస్తుంది. దానికి పాక్ నుంచి డబ్బులు గాని, ఆయుధ సంపత్తి గాని మొత్తంగా కూడా తీవ్రవాదులకి దొరుకుతున్నాయి. ఒకవైపు ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ కూడా పాక్ టెర్రరిస్టులు బారాముల్లాని క్రాస్ చేసుకొని వెపన్స్ తో సహా లోపలికి రావడం అనేది ఇంకా దారుణమైన పని. అందుకే దాన్ని కాల్చి చంపేశారు అక్కడికక్కడే. మరి అలాంటి పరిస్థితులు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని, ఉపేక్షించమని, భారత పౌరుల ప్రాణాలే కాపాడమే తమ కర్తవ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఈ విషయం మీద ప్రధానమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ తీవ్రవాదిని వదిలేది లేదు. ఆ తీవ్రవాది వెనకాతలు ఉన్నటువంటి ముఠాలను అలాగే దేశాన్ని కూడా వదిలేది లేదని క్లియర్ కట్ గా చెప్పారు. మరి మోడీ ఒకసారి తలుచుకుంటే ఏం జరుగుతుందో మనం కార్గిల్ సర్జికల్ స్ట్రైక్ చూసాము. మరి అంతకంటే పెద్దది జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పాక్ ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి క్లియర్ గా తెలుస్తోంది. పాక్ మీద యుద్ధం ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మీరు చెప్పినట్టు రామకృష్ణ, నిన్న మొన్నటి వరకు సైనిక స్థావరాలపై లేదంటే భద్రతా బలగాలపై దాడులు చేయటం చూసాం. సో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఉగ్రమూకల్ని ఎప్పటికప్పుడు కూడా భద్రతా బలగాలు తుదుముట్టిస్తూ వస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం చూస్తే ప్రపంచ దేశాలకు కూడా తెలుసు, భారత్ తలుచుకుంటే పాకిస్తాన్తో యుద్ధం అనేది భారత్కు చాలా ఈజీ విషయం కూడా. కానీ మొదటిసారిగా పౌరులను టార్గెట్ చేసే అంత దుస్సాహసానికి తెగబడ్డారు అంటే యుద్ధ కవ్వింపుకు దీన్ని వాళ్ళు కవ్వించినట్టుగా భావించాల్సి ఉంటుందా? అసలు ఎప్పుడూ లేని విధంగా పర్యాటకులపై దాడి చేయటం అంటే జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అయిపోయింది. 36 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ పరిణామాలు కూడా శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. ఒక రకంగా అక్కడి ప్రజలు కూడా భారత్ వైపు అడుగులేస్తున్నారు. అంటే ఏదైతే పీఓకేలో ఉందో ఆ పీఓకే ప్రజలు కూడా మేము భారత్లోనే ఉండాలి అని కోరుకుంటున్నట్టుగా కూడా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఒక అలజడి క్రియేట్ చేసి తన మార్కు చూయించుకోవాలనే పన్నాగంలో భాగంగా ఇది పాక్ కానీ పాక్లోని ఉగ్రవాదులు కానీ చేశారని మనం భావించవచ్చు అంటారా? 100% భావించవచ్చు. ఎందుకంటే మనకి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పాక్ కార్యకలాపాలు కానీ, టెర్రరిస్టుల కార్యకలాపాలు కానీ, వాళ్ళ ఆటలు కానీ సాగలేదు. జమ్మూ కాశ్మీర్లో ఎక్కడికక్కడ అణచివేయటం, అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇది పార్ట్ ఆఫ్ ఇండియా అనేది క్లియర్ కట్ గా అయిపోయింది. మొన్నటిదాకా అక్కడ సపరేట్ జెండా ఎగిరేది, ఇప్పుడు భారతదేశ జెండా ఎగురుతోంది. మరి కాశ్మీర్ లో, శ్రీనగర్ లో కూడా. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ తమ ఉనికిని చాటుకునేందుకు చేసే ఒక చర్య, అలాగే ముఖ్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడ ప్రధానంగా రంగంలోకి దిగారు అనేది కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టుగైతే హిందువా అని చెప్పేసి ఈ టార్గెట్ చేసి కాల్చడం అంటే అది పాకిస్తాన్కే హిందువులు అంటే నచ్చదు. పాకిస్తాన్కే టోటల్ గా హిందువులు అంటే ఇది. కాబట్టి అక్కడ వెనకాతలు వచ్చినటువంటి తీవ్రవాదులు కూడా పాక్ లో వెల్ గా ట్రైన్ అయి వచ్చిన కమాండోస్. మరి వీళ్ళు పాక్ ఆర్మీ నుంచి వచ్చిన కమాండోసా? గతంలో కూడా ఒకసారి పాక్ ఆర్మీ కమాండోసే కొంతమంది ఇక్కడ వచ్చి దాడులు చేయడం జరిగింది. మరి ఇక్కడ ముంబై ఈ తాజ్ హోటల్ మీద దాడి చేసిన లష్కర్ తోయిబా సంస్థకు చెందినటువంటి కొంతమంది తీవ్రవాదులే నిన్నటి దాడిలో కూడా పాల్గొన్నారని. అటు పాక్ ఆర్మీకి చెందినటువంటి కొంతమంది కమాండోస్, అలాగే లష్కర్ తోయిబాకి చెందినటువంటి కమాండోస్ ఇద్దరు కూడా మూకుమ్మడిగా జాయింట్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయటం వల్ల ఇది జరిగింది. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి పాక్ ఒక భారతదేశంలో ఒక అల్లకలను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. రామకృష్ణ, ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. తహూర్ రాణాను అదుపులోకి తీసుకున్న తర్వాత ఒక్కసారిగా పాక్ ఉక్కిరిబిక్కిరవుతుంది. తహూర్ రాణా నుంచి భారత ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వెన్నులో ఉనుకు పుట్టినట్టుగా కూడా అనేక వార్తలు అయితే వెలువడుతున్నాయి. తహూర్ రాణా నోరు విప్పితే అంతర్జాతీయంగా పాక్ని ఏకాకైపోతుంది. పాక్లో ఏం జరిగింది, పాక్ వెనకుండి ఏం చేస్తుంది అనేది కూడా బయటకు వస్తుంది. భారత్లో ఎప్పుడు ఉగ్ర కార్యకలాపాలకు, ఉగ్రమూకలను ఎగదోయడంలో పాక్ పాత్ర ఏంటనేది క్లియర్ కట్గా అర్థమవుతుందని కూడా పాక్ భావించి ఇటువంటి దుష్టపన్నాగాలకు పాల్పడుతుందని భావించవచ్చు అంటారా? ఎలా చూడాలంటారా ఆ కోణాన్ని కూడా?
ఆ కోణంలో కానీ చూసుకున్నట్టుగా తాహూర్ రానాని ఎప్పుడైతే అరెస్ట్ చేసి ఇండియాకి పంపారో భారతదేశంలో ఏదో జరగబోతుంది అనేది నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయి. నిఘా వర్గాలు హెచ్చరించిన తర్వాత కూడా కొంత అలర్ట్ గా లేకపోవడం, కొంత మన తప్పు కూడా ఉంది. నిఘా వర్గాలు ఎప్పుడైతే తాహూర్ రానాని అమెరికా మనకు అప్పగించింది, అక్కడి నుంచి ఇండియా తీసుకొచ్చారో ఆయన్ని విచారిస్తున్నారు. విచారణలో చాలా విషయాలు బయటపడుతున్నాయి. పాక్ హస్తం ఉందా భారతదేశంలో జరిగే దారుణాలకి, భారతదేశంలో జరిగే అల్లకొల్లాలకి అనేది ప్రపంచం ముందు, అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ని నిర్దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరొక తప్పిదానికి పాక్ పాల్పడింది. ఆ తప్పిదంలో భాగంగానే ఈ పహల్గామ్ జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే తాహూర్ రానా ఈ బిలాంగ్స్ టు, ఇతను కూడా లష్కర్ ఏ తోయిబాకి చెందిన వ్యక్తి. అదే విధంగా ఇప్పుడు ఈ టిఆర్ఎఫ్ కూడా లష్కర్ ఏ తోయిబా నుంచి వచ్చింది. అంటే వీళ్ళంతా ప్లాన్ చేసి పాక్ వీళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తుంది. మరి పాక్ ఇస్తున్నటువంటి డబ్బు, ధన సహాయం, అలాగే ఆయుధాల సహాయం, మొత్తం ఇదంతా కూడా చూసుకునే వీళ్ళు దాడికి పాల్పడ్డారు. మరి దారుణంగా ఆర్మీ కమాండో దుస్తుల్లో వచ్చేసేసి మరి కాల్చి చంపడం అంటే ఇక్కడ మన ఆర్మీ కూడా కొంత అలర్ట్ గా లేదు. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు తాహూర్ రానాని తీసుకొచ్చినప్పుడే హెచ్చరించాయి, దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని. ఆ రోజు ఎంత రిపోర్టింగ్ చేసాం, అంతా చెప్పాం. కానీ ఆ రోజు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్పిందంతా కూడా చెప్పాం. అప్పటికీ కూడా ఏంటంటే కొంత భద్రతా వైఫల్యం అనేది ఇక్కడ చోటు చేసుకుంది. మరి ఈ భద్రతా వైఫల్యం నేపథ్యంలోనే 30 అమాయక నిండు ప్రాణాలు బలైపోయాయి. దీన్ని దేశ ప్రజలు ఎట్టి పరిస్థితులు కూడా సహించరు. అందరూ కూడా ముక్కుమ్మడిగా దాడిని ఖండిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్జిఓలు, అన్ని సంస్థలు, ప్రజా సంస్థలు కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి. రేపటి రోజున ఇంకా అనేక ధర్నాలు, ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈలోగానే భారతదేశం ఏదో ఒక దీనికి సంబంధించి తగిన గుణపాఠం పాక్ నేర్పించాలి, పాక్ చెప్పాలా, ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలి. అప్పుడే కొంత సద్దుమణిగే అవకాశం అయితే ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజు జరగబోయేటువంటి కేంద్ర కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది భారతదేశం. ప్రధానమంత్రితో సహా కీలకమైన మంత్రులందరూ కూడా హాజరవుతున్నారు. ఈ తీసుకోబోయే నిర్ణయాలు అనేవి మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే ఏది ఏమైనా పాక్ గట్టిగా బుద్ధి చెప్పడం అయితే జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.